ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎన్నాళ్ళ నుంచి అండి సుమారు? నేను దగ్గర దగ్గర 10 years నుంచి నడుపుతున్నాను. 10 years నుంచి నడుపుతున్నారా? ఇప్పుడు రీసెంట్గా ఈ ఉచిత పథకాలు పెట్టారు కదా, లేడీస్కి ఫ్రీ బస్ అనేది ఆ, పెట్టారు. ఆ. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ లేడీస్కి 70,000 స్కూటర్లు పంచుతామని అంటున్నారండి. 350 కోట్ల బడ్జెట్తో దానికి కూడా ప్రభుత్వం అమలు జరుపుతుందండి. ఇది మంచిదేనంటారా? అవి అసలు నన్ను అడిగితే వేస్ట్. ఎందుకనండి? ఎందుకంటే వాళ్ళకు వచ్చి రాక డ్రైవింగ్ తోటి అనవసరంగా యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకు ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. వాళ్ళకి అవన్నీ వద్దే వద్దు. బస్సు పెట్టిండు ఓకే, అది కూడా ఫ్రీ పెట్టిండు. నేను వాళ్ళని స్త్రీలను కించపరచలే, స్త్రీలను గౌరవిస్తున్నా. వాళ్ళు మంచిగానే పనిచేసిండు ఓకే, ఉచిత పథకం పెట్టి. కానీ ఓకే నెరవేర్చాలి ఓకే, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కొత్తగా ఇప్పుడు డేరింగ్ డాషింగ్గా డైనమిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఆయన వల్లనే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ బతుకుందంటే రేవంత్ రెడ్డి గారి వల్ల అలా వచ్చింది. ఇప్పుడు గెలిచిందంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే వచ్చింది. ఎందుకంటే ఆయన మాట తీరు అవన్నీ ప్రజల్లో బాగా అది వచ్చింది అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆడవాళ్ళకి 2,500 అవన్నీ అమలు పరచాలి, బాగానే ఉన్నది. అది కూడా వేస్తామంటున్నారండి. అన్ని పథకాలు లేడీస్ని బేస్ చేసుకుని వేస్తున్నారండి. అది అంటే మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే మీకు లేదు, ఆడవాళ్ళు ముఖ్యమే. ఎందుకంటే ఒక కుటుంబం నడవాలంటే ఆడవాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, మగవారి ఆలోచన అలా ఉంటుంది. ఏంటంటే మగవాడు సంపాదించి ఆడ వైన్స్లకు పెడుతున్నాడు తాగనికే. వీళ్ళు ఏంటంటే ఒక కుటుంబాన్ని ఒక క్రమశిక్షణతో వాళ్ళు నడపాలని వాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఓకే, నేనేంటంటే ఉచిత పథకం పెట్టి ఇక్కడ మాకు ఆటో వాళ్ళకు ఉపాధి చాలా కోల్పోయినాం మేము. ఉపాధి అనేది చాలా దెబ్బ పడ్డది. ఇప్పుడు మీరు ఉపాధి కోల్పోయామని చెప్తున్నారు కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీకులాగే చెప్పుకుంటుంటే కొంతమంది ఏమంటున్నారంటే గతంలో ఈ ఉచిత బస్సులు పెట్టక ముందు ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు కొంతమంది చాలా మంది దగ్గర డబ్బులు ఎక్కువ టికెట్ ఛార్జెస్ వసూలు చేసేవారని చెప్తున్నారండి. అది కరెక్టేనంటారా? అది ఏది ఆటో ఛార్జెస్ అంటారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఉందా మీటర్, ఇక్కడ చూడండి ఒకసారి మీటర్ చూపెట్టు బాబు, మీటర్ చూడు. ఇది సంవత్సరము నువ్వు వెయ్యకు ఆడ మేము రిన్యువల్ చేపియాలి. నేననేది అంటే గవర్నమెంట్ కోరినది ఏంటంటే మీటర్ ఇప్పుడు మినిమం ఎంతో ఛార్జ్ ఉంది 20 రూపాయలు. ఖచ్చితంగా ప్రతి ఆటో డ్రైవర్ మీటర్ వేసి నడపాలి సిటీలో. అలాంటి రూల్స్ ఏంటి? మేము హ్యాపీగా మీరు ఎన్నైనా ఉచిత పథకాలు పెట్టుకోండి, మాకేం మా ఆటోకి ఏంటంటే మీటర్ వేసి నడపండి అందరూ అని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేపియండి. మేము పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఊలో ఊబర్ వల్ల ఏమైతుంది తెలుసా, అదొక పెట్టుబడి మేము పెట్టుకోవాలి ఊలో ఊబర్కు. మీకు అర్థమవుతలేదు. ఊలో ఊబర్ అంటే మేము మళ్ళీ అది ఏంది వాడు ఇస్తాడు కదా, రైడ్స్ ఇస్తాడు కదా, మేము మళ్ళీ వాళ్ళకి పే చేయాలి కమిషన్. అంటే అది మా జాబ్ నుండి పోతున్నట్టే కదా. నేను అనేది ఏంటంటే ఓన్లీ మీటర్ మీద ఇంతకుముందు ఎట్లుండో అప్పుడు బాగా హ్యాపీగా నడిపే వాళ్ళం మేము. ఎంత జోష్ ఉంటుంది తెలుసా. అన్లిమిటెడ్ కార్స్ అనేది ఎలా ఉందో అన్లిమిటెడ్ అన్నట్టు సంపాదన దీని మీద అర్థమైంది. అలా సంపాదించుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఓలా ఊబర్ మీ మీద బాగా ఎక్కువ చార్జ్ చేస్తున్నారండి. మరి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎంతండి సుమారుగా వాళ్ళు? అది ఒక్కో రైడ్కు 20 రూపాయలు ఉండదు, దాని డిస్టెన్స్ బట్టి 30 రూపాయలు 50 రూపాయలు కూడా ఉంటుంది. సుమారుగా ఒక రోజులో మీరు సంపాదించే ఆదాయంలో సుమారుగా వాళ్ళకి ఎంత పే చేస్తున్నారండి మీరు? వాళ్ళకి ఒక్కోసారి 300-400 పోతుంటాయి. ఓన్లీ 300-400 వాళ్ళకి పోతుంది. మరి చూడండి, అడగండి సీనియర్ 400 పోతాయి. అంటే నేను మీకు నా ఆలోచన అర్థమైందో లేదు. మీటర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మీటర్ తోటి నడిపితే మాకు ఎవరికి ఇచ్చేది ఏముండదు కదా. మీరు ఎక్కువ తిన్నట్టు ఉండదు అట్లా. అంటే మాది కూడా స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి. ఏంటంటే చాలా మంది మీటర్ వేస్తుంటే అన్ని ఏమంటారు దాన్ని ఏమంటారా ఎక్స్ట్రా దాన్ని పెంచేటట్టు అది ఏమేమో చేస్తారు. అలాంటి టెక్నిక్ లేకుండా కరెక్ట్గా నిజాయితీగా నడపాలి బండ్లు. ఆ నిజాయితీ లేకుండా వల్లనే ఈ ఊలో ఊబర్ వచ్చినాయి అన్నట్టు. ఈ ఊలో ఊబర్ తోటి కస్టమర్కు ఎలాంటి ఏమంటారు దాన్ని డిస్కస్ ఏముండదు. వాడు దిగంగానే బిల్ ఇచ్చేస్తాడు అంతే. డిస్కస్ ఏం బార్గెన్ ఉండదు. ఈడేమవుతుంది మీటర్ వల్ల అందరూ చాలా ఇష్టం వచ్చినట్టు అది దొంగ ఎక్కువ చారు. అందుకని ఇప్పుడు ఈ ఓలా ఊబర్ ఏర్పడ్డాయి అన్నట్టు.